ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. అరాచక పాలనతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలో కుట్రలకు తెరలేపుతోంది. ఇందులో భాగంగా గన్ పార్క్ ను ఇనుప కంచెలతో దిగ్బంధించింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించనున్న క్రమంలో గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ ను దిగ్బంధించడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అమరవీరుల త్యాగాలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయి మాధవి, సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత అమరవీరుల స్తూపం వద్ద సాయంత్రం నివాళులర్పించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులంతా కూడా తెలంగాణ అమరవీరులు గన్ పార్క్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించనున్నారు. అనంతరం నేరుగా ఇక్కడి నుంచి అమరజ్యోతి వరకు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ అంతా కూడా ఇవాళ యావత్ తెలంగాణ జాతి గర్వించుకునే దగ్గ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 సంవత్సరాల పాలన కొనసాగించారు. ఎన్నో ఉద్యమాల ఆకాంక్ష నెరవేరి నేటికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా చేయాలని చెప్పేసి అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా తెలంగాణ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఇవాళ సాయంత్రం అమరులను స్మరించుకుంటూ వారికి అమరవీరులకు జోహార్లు అంటూ తెలంగాణ తొలిదశ మలిదశ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించుకునేందుకు అందరూ కూడా సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి క్యాండిల్ ర్యాలీ ప్రారంభమై అమరజ్యోతి వరకు కూడా కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఈ ముగింపు వేడుకలను కొనసాగించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులంతా ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నాయి. రేపు జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత ఎగరవేయనున్నారు. అనంతరము సభా కార్యక్రమం ఉంటుంది. సభలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం నాటి తీపి గుర్తులతో పాటు చేదు గుర్తులను, అంతేకాకుండా ఇవాళ 10 సంవత్సరాల ఉద్యమకాలం ఏ విధంగా అయితే కొనసాగిందో అనంతరం అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి అంతా క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకోనుంది. ఎల్లుండి 3 రోజుల పాటు నిర్వహించాలి కాబట్టి ఎల్లుండి జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరము జెండా కార్యక్రమం తర్వాత ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా, సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీఆర్ఎస్ అందరినీ కోరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరూ కూడా హాస్పిటల్లో ఉండే పేషెంట్లకు కావచ్చు, ఇటు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేయాలి, బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలు చేసేందుకు పిలుపునిచ్చారు. ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా గర్వించుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దేశానికి ఒక రోల్ మోడల్గా, దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిచారు. అంతేకాకుండా స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చారు. ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ నేడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న ఈ తెలంగాణ స్వరాష్ట్రానికి ఇవాళ ఘనంగా పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అందులో భాగంగా ముగింపు ఉత్సవాలను ఏదైతే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గన్ పార్క్ కూడా డెకరేషన్ చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి రానున్నారు. అంతేకాకుండా 10 సంవత్సరాల కాలంలో ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను యావత్ దేశానికి పరిచయం చేశారు. దేశానికి ఒక దిక్సూచిగా నిలిపారు. ఇవాళ తెలంగాణ అంటే ఇవాళ కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు 10 సంవత్సరాల కాలంలో. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ నెమరు వేసుకుంటూ ఈ 10 సంవత్సరాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద, గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కొన్ని ఆటంకాలు కూడా కలిగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఎందుకంటే
ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మేము మా పాలన వస్తే ప్రజాపాలన ఉంటుంది, మా పాలన వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎక్కడ చూసినా అడుగడుగున కంచెలేసి అడ్డుకునే తీరు ఉంది. కంచెలు తీసేస్తామని చెప్పేసి వారే మళ్ళీ కంచెలేసిన పరిస్థితి వల్ల కనిపిస్తుంది. దీన్నంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా ఉండాలి తప్ప ఈ కంచెలేంటి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడుగడుగున తెలంగాణ ఉద్యమాన్ని నాడు ఏ విధంగా అయితే అణచివేయాలని చూశారో ఆ కుట్రలను మరోసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతుందని అనుకోవచ్చు. గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో కుట్రలకు లేపిందో అలాంటి తెరలే ఇప్పుడు మరోసారి కూడా లేపుతుందని చెప్పుకోవచ్చు. నాడు అమరవీరుల స్తూపాన్ని తాకేందుకు కూడా పర్మిషన్ ఇవ్వని నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరోసారి కూడా కంచెలు తీసేస్తామని చెప్పేసి కూడా మరీ కంచెలు వేయడం ఏంటని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ వాదులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రతి ఒక్క ఉద్యమకారుడు ప్రతి ఒక్క అమరుణ్ణి స్మరించుకునే విధంగా ఇవాళ తెలంగాణ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ ముగింపు ఉత్సవాలను ఆ విధంగా కొనసాగించనున్నారు. యావత్ తెలంగాణ కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటే విధంగా ఈ తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. ఇప్పటికే ఈ అమరవీరుల స్తూపం అంతా కూడా ముస్తాబవుతుంది. గులాబీ పూలతో అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ఈ అమరుల స్తూపానికి ఎంతోమంది మేధావులు వచ్చి అమరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఇక్కడ నుంచి క్యాండిల్ ర్యాలీ ప్రారంభమై నేరుగా ఏదైతే ఇటీవల తొలి దశ ఉద్యమానికి నాంది అమరవీరుల స్తూపం అయితే మలిదశ ఉద్యమానికి అమరజ్యోతి అవుతుంది. ఆ అమరజ్యోతిని వరకు కూడా ర్యాలీ కొనసాగుతుంది. అక్కడున్న అమరజ్యోతి వద్ద అక్కడ కూడా శ్రద్ధాంజలి ఘటించి అమరులకు నివాళులు అర్పించనున్నారు. మొత్తానికి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. సాయి మాధవి. Right, Livil. Thanks for the updates.